హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎ న్యూ వీడియో. నైట్ బెంగళూరు నుంచి మేము చండీగఢ్ వచ్చాం కదా. సో చండీగఢ్లో మేము తీసుకున్న హోటల్ ఇదే, చాలా పెద్దగా ఉంది. అయితే ఇప్పుడు టిఫిన్ తినేసి వెంటనే మేము షిమ్లా బయలుదేరాలన్నమాట. షిమ్లా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 130 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసాక మా క్యాబ్ వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఫుడ్ చాలా డిఫరెంట్ అనమాట, మన సౌత్లో ఉన్నట్టు ఉండదు ఇక్కడ. టిఫిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏదో ఆలూ పరాటా అంట. సో ప్రస్తుతానికి ఆలూ పరాటా తినేస్తున్నాం ఎర్లీ మార్నింగే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు క్యాబ్ వచ్చిందంటే మేము షిమ్లాకి కాదు, ఫస్ట్ చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే బెంగళూరు నుంచి మేము బుక్ చేసిన లగేజ్ మొత్తం 3 అయితే ఒకటి నాది మిస్ అయిందనమాట బెంగళూరులో. చాలా టెన్షన్ పడ్డాం నైట్. అయితే నైట్ మేము బెంగళూరు నుంచి చండీగఢ్కి 7కి అలా రీచ్ అయ్యాం కదా. బయట లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా ఇద్దరు బ్యాగ్లో వచ్చాయి అనమాట. అయితే నా బ్యాగ్ రాలేదు. సో ఎంక్వైరీ చేస్తే అది బెంగళూరులోనే ఉండిపోయిందని చెప్పేసి అన్నారు. ఇది మేము ఫ్లైట్ వచ్చేసి ఇండిగోలో బుక్ చేసాం అనమాట. ఇండిగో అనేది చాలా వరస్ట్ సర్వీస్ అనేసి తర్వాత తెలిసింది మాకు. దిస్ అవర్ క్యాబ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా క్యాబ్ వచ్చింది. సిట్ ప్రాపర్లీ సాగుతుంది. స్మైల్. కార్ వాషింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. నా లగేజ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎర్లీ మార్నింగే మెసేజ్ చేశారని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకొని తర్వాత మేము షిమ్లా బయలుదేరాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మాకు లేట్ అవుతుంది అనమాట. ప్లస్ ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా కూడా పడుతుంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నా. నిజంగా నాకు చాలా కోపం వస్తుంది వాళ్ళ మీద. ఎందుకంటే నా మొత్తం డ్రెస్సులన్నీ అందులో ఉన్నాయి, కొన్ని వాల్యుబుల్ థింగ్స్ కూడా అందులోనే ఉన్నాయి. వెయిట్ నాన్న, వెయిట్ నాన్న. అక్కడ మా లగేజ్ ఎక్కడిస్తారని చెప్పేసి కింద అడిగాను. పైన ఈ అడ్రస్ చెప్పారనమాట. సో ఇక్కడికి వచ్చాం, ఇక్కడ లోపల ఉంటుందంట. ఫైనలీ నా బ్యాగ్ అయితే రిసీవ్ చేసుకున్నాను. ఇదేనండి నా బ్యాగ్ బాగుందని చెప్పేసి దొబ్బేసినట్టున్నారు బెంగళూరులో. మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చేసరికి తిరిగి నాది రిటర్న్ పెట్టేశారు. ఫైనలీ నా బ్యాగ్ వచ్చేసింది. హిమాలయన్ ప్యారడైజ్ మేము బుక్ చేసిన టూరిజం నేమ్ అది. వెల్కమ్ టు పంజాబ్లోకి మేము ఎంటర్ అవుతున్నాం. చండీగఢ్ హర్యానాకి పంజాబ్కి క్యాపిటల్ అనమాట, రెండిటికి. అయితే ఇప్పుడు మేము పంజాబ్ నుంచి మళ్ళీ హర్యానా వెళ్ళి హర్యానా నుంచి హిమాచల్ వెళ్ళాలి. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్. ఫైనల్లీ మేము హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోకి ఎంటర్ అవ్వగానే చినుకులు పడుతున్నాయి, అంతా హిమాలయస్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మేము సమ్మర్లో వచ్చాం కాబట్టి మాకు ఐస్ స్నోఫాల్ అంతా ఇటు సైడ్ ఏమి ఉండదంట. అది చూడడానికి ఇంకా మేము ఒక 3-4 డేస్ ఆగాలని చెప్పాడు. ఇక్కడ ఎలక్షన్స్ కాబట్టి ఏదో చెక్ పోస్ట్ వచ్చింది, ఆపేశారు ఇక్కడ. షిమ్లాకి మేము ఇంకా ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇద్దరు ఫుల్గా నిద్రపోతూ ఉన్నారు, బాగా అలసిపోయినట్టున్నారు పాప. సో ఇద్దరు ఫుల్గా నిద్రపోతూ ఉన్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. పెట్రోల్ పట్టించుకోవడానికి కార్ ఆపేస్తాడు ఇక్కడ. హిమాచల్ ప్రదేశ్ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మొత్తం స్టేట్ అంతా. షిమ్లా టౌన్కి మేము ఆల్మోస్ట్ ఒక 3-4కి రీచ్ అవుతామని చెప్పేసి అన్నాడు. ఆఫ్టర్నూన్ లంచ్కి ఒక చోట ఆపుతాడంట. సో తినేసి అక్కడ బయలుదేరాలి. అంటే ఈరోజు మేము షిమ్లాలో ఏం చూడడానికి ఏముండదు, వెళ్ళి రెస్ట్ తీసుకోవాలంట. మార్నింగ్ షిమ్లా ఏమేమి చేయాలని చెప్పేసి మార్నింగ్ చెప్తాను అన్నాడు. కార్లోకి ఏమైనా స్నాక్స్ తీసుకోవడానికి కొద్దిసేపు ఆపాడు. అవి తీసుకున్నా ఒకటి.
టైము మధ్యాహ్నం 2 అయింది. ఇక్కడ నుంచి షిమ్లా ఇంకా 53 కిలోమీటర్స్ ఉందంట. ఇంకొక 2 అవర్స్ పడుతుందంట. అయితే లంచ్కి వచ్చేసి సోలన్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లోని ఒక డిస్టిక్ అది. అక్కడ లంచ్ కాపుతాను. అక్కడ మీరు భోజనం చేశాక బయలుదేరదాం అనేసి అన్నాడు. ఇదే సోలన్ సిటీ. డ్రైవర్ వచ్చేసి KFC రెస్టారెంట్ దగ్గర ఆపాడు. రెస్టారెంట్ చాలా బాగుంది. మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి రెస్టారెంట్లో నుంచి. మేమైతే KFC బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. ఐడియా ఉందా? కూల్గా ఉంది. స్మైల్ హాట్గా ఉందా? వేడిగా ఉందా? మా పక్కనే వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇందాక KFC బిర్యానీ తిన్నారు, అది చాలేదని చెప్పేసి మళ్ళీ ఏదో ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా కాస్ట్ అనమాట హిమాచల్ ప్రదేశ్. మనం ఫుడ్ దగ్గర నుంచి హోటల్స్, ఏదైనా ఏమంటారు షాపింగ్స్, ఎవ్రీథింగ్ చాలా కాస్ట్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ ఫ్యాక్టరీస్ అవన్నీ ఇక్కడ ఏం లేవంట. మొత్తం బయట నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో అందుకు ఎవ్రీథింగ్ కాస్ట్ అంట. ఓకే హోటల్ బయట చాలా బాగుంది. బుద్ధుడి స్టాచ్యూ ఉంది, చిన్నది ఏదో విగ్రహం ఉంది ఒకటి. ఇక్కడ బౌద్ధులు చాలా ఎక్కువ అనమాట. పక్కనే టిబెట్ ఉంది కదా, సో బౌద్ధులు ఎక్కువ ఉంటారు ఇక్కడ. పెట్టు. ఏం తీసుకున్నావు అక్కి? చూపి. హిమాచల్ కుల్ఫీ అయ్యో. ఫుల్గా తినేసి ఇప్పుడే మళ్ళీ సోలన్ సిటీ నుంచి బయలుదేరేసా. ఇక్కడి నుంచి ఒక 2 అవర్స్లో షిమ్లా రీచ్ అవుతా. Who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. And you ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the
షిమ్లా అయితే రీచ్ అయ్యా. ఇక్కడ నుంచి మా హోటల్ జస్ట్ ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. यहाँ पे सर आप घूमने आना, ठीक है। अभी होटल आपका यहीं है, नज़दीक पहुंच गया। अच्छा है इधर भी सर, पहाड़, फ्रेश हवा सर, पॉल्यूशन नहीं है ना सर। ఫైనలీ రూమ్ అయితే రీచ్ అయ్యాం. రూమ్ లొకేషన్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. సిటీకి కొద్దిగా దూరంలో ఉంటుంది, ఒక 1 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పక్కనే షిమ్లా సిటీ వస్తుంది. అయితే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మాకు ఇక్కడ మంచి లొకేషన్లో రూమ్ తీసి ఇచ్చారు. సూపర్గా ఉంది ఇది. సూపర్ ఇదే ఇదే ఏ స్ట్రైట్ అయినా రూమ్ కూడా రీచ్ అయిపోయాం. లొకేషన్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది, ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టుంది లొకేషన్. రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. మొత్తం వుడ్తో ఉందన్నమాట. అంటే ఇక్కడ హెవీగా మంచు కురుస్తారు కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం వుడ్తో చేస్తారు ఎక్కువ. అది తట్టుకోవడానికి, చలిని తట్టుకోవడానికి వుడ్తో చేస్తారు. హోటల్ లొకేషన్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి బయట అంతా బాగా నీట్గా కనిపిస్తుంది. చాలా బాగుంది హోటల్. మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంది ఇది. వాష్రూమ్స్ చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి. I'm changing who I am. I'm making a new plan, rearranging my life, and I won't look back ever again. You can't stop what's moving. You can't stop what's moving. I'm changing my life, and I won't look back ever again. లొకేషన్ చాలా సూపర్గా ఉంది. ఇంకా ఏమైనా మంచి లొకేషన్స్ కనిపిస్తాయని చెప్పేసి జస్ట్ అలా వాకింగ్ వెళ్తూ ఉన్నాం. పక్షుల కోసం ఎవరో ఫుడ్ వేసారు, ప్లస్ వాటర్ కూడా పెట్టారు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుందండి. ఫైనల్లీ మేము షిమ్లా అయితే రీచ్ అయ్యాం, అలాగే మా హోటల్ కూడా రీచ్ అయ్యాం. రేపు షిమ్లా టౌన్ సైట్ సీన్స్ మొత్తం చాలా బాగుంటుందన్నారు. సో రేపు నెక్స్ట్ వీడియోలో మొత్తం అవన్నీ చూపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.